హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో మంచి రుచికరమైన చేపల పులుసు తయారు చేసే విధానం చూపిస్తాను. మెంతులు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, జీలకర్ర మిరియాలు 1 స్పూను. జీలకర్ర మిరియాలు వేసుకుంటే బాగుంటుంది చేపల పులుసు, నీసు వాసన. ఆవాలు 1 స్పూను, కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఉల్లిపాయ వెల్లుల్లి పేస్ట్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వారికి తిరుగుబద్దులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాడు 4 వేసుకొని, టమాటాలు కట్ చేసుకున్నాడు 2 టమాటాలు, 2 కేజీలు చేపలకి 2 టమాటాలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 2, ఎల్లుల్లిపాయ గడ్డలు 3 వేసాను నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. దోరగా వేగిన తర్వాత, వేయించుకున్న తర్వాత ఈ అల్లమే మనం చేసుకున్న వెల్లుల్లి పేస్టు అది వేసి బాగా దోరగా వేగాలి. బ్రౌన్ కలర్లో వచ్చినాక మళ్ళీ కారము, మీకు కారం స్కిప్ వేసాను. కారము, ధనియాల పొడి, కారం 4 స్పూన్లు వేసాను 2 కేజీల చేపలకి. చింతపండు అయితే పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు, ధనియాల పొడి 2 స్పూన్లు అన్నీ వేసి మసాలా అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకొని, చేపలు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నీళ్ళు పోసుకొని పులుసు తెల్లిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలాలి చేప ముక్కలు దీంట్లో. నీళ్ళు పోసుకొని పులుసు బాగా తెల్లాలి. తెల్లిన తర్వాత కలుపుకొని అరగంట కన్నా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అడుగు పట్టిందంటే కూర టేస్ట్ మారిపోతుంది. కొంచెం ఈ మెంతులు, జీలకర్ర అవన్నీ కొట్టుకున్నాం కదా, అప్పుడే వేసుకోవాలి 2 స్పూన్లు. అంతా మళ్ళీ కలుపుకున్న తర్వాత పులుసు బాగా సాల్ట్ 4 స్పూన్లు వేసుకోవాలి. కారము, పులుపు అన్నీ సరిసమానంగా ఉంటేనే చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది. ఇలా పులుసు తెల్లిన తర్వాత చేప కడిగి పెట్టుకున్నాం కదా ముక్కలు, అవి ఒక్కొక్కటిగా వేసుకొని కొంచెంసేపు కళ్ళబెట్టకుండా పెట్టుకోవాలి. అటు ఇటు తిప్పేసి ఒక 10 నిమిషాలు ఉడికితేనే సరిపోతుంది చేపల పులుసు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి చేపలు. ఇలా వేసుకున్న తర్వాత చేప ముక్కలను వేసేసాం కదా, లాస్ట్ తలకాయ వేసేసి కలుపుకొని ఒకసారి గంటి పెట్టుకున్న అట్ట తిప్పాలి గుడ్డ పట్టుకొని. అదైతే నేను వీడియో మీకు చూపించలేదు. లాస్ట్లో కొత్తిమీర వేసి మూత పెట్టాను. 10 నిమిషాల్లో చేపల పులుసు రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు, ఎక్కువ టైం పట్టదు. పులుసు రెడీ అయిపోయింది. చేపల పులుసు కూడా టేస్ట్ బాగా వచ్చింది. ఒకసారి ఇలా తయారు చేయండి. తయారు చేసి కామెంట్ పెట్టండి. తయారు చేసి మా రెసిపీ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఇలాగా మా ఛానల్ని సపోర్ట్ చేస్తే మేము ఇంకా మీకు కావాల్సిన ఫుల్ వీడియోస్ పెడతాము ఫ్రెండ్స్. మీరు ఇలా సపోర్ట్ చేస్తే